హైవేస్ మమతా కులకర్ణి ఈ కిన్నెర అఖాడాకి సంబంధించి గురువు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ త్రిపాఠి ఈమెను ఏమన్నా సాధ్విగా ప్రకటించారు. మాయి మమతానందని ప్రకటించారు. అయితే ఊహించిన విధంగా మహామండలేశ్వర్ అని చెప్పేసి దాని పదవనాలో బాధ్యతనాలో ఎడవున్న ఎగ్జాక్ట్లీ అది కూడా ఈమె అప్పచెప్పారు. ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిన్నటి వరకు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నటువంటి పర్సన్ అకస్మాత్తుగా వచ్చి ఒక అఖాడాలో జాయిన్ అవుతున్నాను కానీ ఆమెకి సాధు జీవితాన్ని మీరు ప్రసాదిస్తూ అంతవరకు ఓకే. అసలు నియమనిష్టలు వ్రతము ఇవన్నీ క్రాస్ చెక్ చేయకుండా కూడా సరే సాధు జీవితం ఇచ్చారు ఓకే, అఖాడాలో జాయిన్ చేసుకున్నారు ఓకే. బట్ మహామండలేశ్వర్ అసలు ఆ పదవి ఇవ్వటం ఏంటి, ఆ బిరుదు ఇవ్వటం ఏంటి, లేదన్నప్పుడు ఆ స్థానం ఇవ్వటం ఏంటి అని లక్ష్మీనారాయణ త్రిపాఠిని అన్నారు. ఈమెం చేసింది, గత కొద్ది రోజుల క్రితమో కొద్ది నెలల క్రితం కొద్ది సంవత్సరాల క్రితం కొన్ని ఫోటోషూట్లు అవి చేసింది అర్ధనగ్నంగా. అండ్ గతంలో ఈమె సినిమాలకు సంబంధించి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి కేసులు దీని మీద కూడా మీడియా ప్రశ్నిస్తున్నప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తా ఉంది. ఇప్పుడు కూడా సమాధానం చెప్తుంది. అన్నీ వదిలేశాను అన్నప్పుడు, అన్నిటికీ దూరంగా ఉన్నానన్నప్పుడు ఇంక వాటి గురించి మాట్లాడకూడదు. బట్ మాట్లాడుతుంది, మీడియా ముందుకు వెళ్తుంది, అన్ని అంశాలు టచ్ చేస్తుంది, డిస్కస్ చేస్తుంది, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది, అండ్ లిప్స్టిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె వ్యవహరిస్తున్న విధానం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మహామండలేశ్వర పదవికి సంబంధించి అర్హత లేదు ఈమెకి. అండ్ ముందు అఖాడా నుంచి బయటికి పంపండి అంటున్నారు. ఈవెన్ ఈ కిన్నెర అఖాడాకి సంబంధించి మెయిన్ ఎవరు అజయ్ దాస్, ఆయన సైతం అందులో నుంచి బయటికి వెళ్ళి ఫ్యామిలీతో ఉన్నాడు. దాంతో విభేదాలు ఏమని వచ్చాయంటే లక్ష్మీనారాయణ త్రిపాఠి ఇప్పుడు దీనికి సంబంధించి మహామండలేశ్వర ఆయన ఏమన్నాడంటే అజయ్ దాస్ అఖాడా నుంచి బయటికి వెళ్ళి ఫ్యామిలీతో ఉన్నాడు, అటువంటిప్పుడు అతనికి ఏ సంబంధం ఇది, మమతా కులకర్ణికి సంబంధించి మాయి మమతానందన అది ఇచ్చున్నాం కదా, దానికి సంబంధించి ఆయనకి సంబంధం లేదు. ఇక్కడ ఈ అఖాడాని ప్రజెంట్ నిర్వహిస్తుంది నేను, నియమనిష్టలు మొత్తం చూడాల్సింది నేను, చేయాల్సింది నేను. సో నాకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి అజయ్ దాస్ సంబంధం లేదు. బట్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు కదా, దెన్ నేను మమతా కులకర్ణి డిసైడ్ అయ్యాను, ఎస్ నేను ఈ అఖాడాలో ఉంటా, సాధ్విగా ఉంటా, మాయి మమతానందగా ఉంటా, కానీ మహామండలేశ్వర్ ఆ బిరుదు, ఆ పదవి, ఆ బాధ్యత నాకు వద్దు, నాకు అర్హత లేదని తప్పుకో. సో అవతలోళ్ళకి ఏమాత్రం మనం హైప్ ఇస్తున్నామన్నా వాళ్ళకి అర్హత ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్. అది